ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఎంత మంచివాళ్ళైనా ఏదో ఒక సందర్భాన కొంతమంది ముందు ఓడిపోతూనే ఉంటారు. ఎంత మంచిగాన్నా ఉండు, ఎంత నీతిగానన్నా ఉండు, ఎంత న్యాయంగానన్నా బ్రతుకు, కొంతమంది నిన్ను ఏలెత్తి చూపిస్తూనే ఉంటారు. కొంతమందిని వెనకాల ఏడుస్తూనే ఉంటారు. కొంతమంది నీ ముందుకొచ్చి నిలబడలేకపోయినా, నీ ముందుకొచ్చి మాట్లాడలేకపోయినా నిన్ను ముందు చూసి వెనకైనా నవ్వుతారు, లేదా ముందు పోనిచ్చి వెనకైనా ఏడుస్తూ ఉంటారు. అది సామరస్యంగా ప్రతి ఒక్కరికి జరిగేదే, జరుగుతూనే ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఫ్రెండ్స్ మనం దూరంగా ఉండగానే మనం ఎదురైన ప్రతిసారి వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. ఎందుకంటే ఏడుపు అనేది, నటించటం అనేది, మోసగించటం అనేది ఇతర కుటుంబాలను బలి ఏడవటం వాళ్ళ లక్ష్యం. వాళ్ళకొక ఆనందం, వాళ్ళకొక అది ఒక ఏమంటారు, క్షణిక ఆవేశంతో నింపుకుని ఒక సంతోషాలు. అలాంటి సంతోషపరులతో ఏమన్నంటే మనం అనలేము, వాళ్ళు ఎదురుగా మనల్ని మాట్లాడలేరు. మన చూసి ఏడుస్తూనే ఉంటారు, మన వెదుగుదలను చూసి ఏడుస్తుంటారు, మనం ఉండే విధానాన్ని చూసి ఏడుస్తుంటారు, మనం కట్టుకునే బట్టలు చూసి ఏడుతుంటారు, మనం పెట్టుకునే వస్తువులు చూసి ఏడుతుంటారు. నువ్వు సంపాదించుకున్నది ఏదైనా కానీ వాళ్ళకు కళ్ళల్లో ముళ్ళులాగానే ఉంటుంది. కానీ న్యాయంగా ఎప్పుడు కష్టపడి సంపాదించుకున్నారులే, మనం కూడా సంపాదించుకుంటే బాగు అనే ఒక మంచి మనసుతో ఆలోచించే శక్తి మాత్రం కొన్నిసార్లు వాళ్ళు కోల్పోతుంటారు. ఎందుకు? వాళ్ళు ఏడిపే వాళ్ళకి శత్రువు అనమాట. ఇతరుల మీద ఏడిసే వాళ్ళు ఏ రోజు కూడా ఫ్రెండ్స్ సాధించలేరు. ఇతరుల సంసారాలు కావచ్చు పాడు చేసేవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ సంసారాలు వాళ్ళు ఇప్పుడు కుదురుగా ఉంచుకోలేరు. ఇతర జీవితాలకి పాడు చేసి, అన్యాయం చేసి, ఎడగొట్టి పడగొట్టే వాళ్ళు ఏ రోజు కూడా వాళ్ళకి కావచ్చు, వాళ్ళ బిడ్డ తరానికి కూడా వాళ్ళకి మనశ్శాంతి ఉండదు ఫ్రెండ్స్. చాలామంది అనుకుంటారు కదా, మనశ్శాంతి బతుకుతున్నారేమో, కష్టపడి సంపాదించుకొని అనుభవిస్తున్నారేమోలే అని అనుకుంటారు. 10 మంది అనేటప్పుడు, ఒక ఆడదాని మీద ఏడిచేటప్పుడు ఆ బతుకు ఎప్పటికీ కూడా వ్యర్థమేనండి. ఆడదాని కన్నీళ్ళు చూసి సంతోషపడేవాళ్ళు, ఒక కుటుంబాన్ని ఎడగొట్టి ఆనందపడేవాళ్ళు ఏ రోజు కూడా మనుషుల కింద లెక్కేసుకోమాకండి ఫ్రెండ్స్. అది నువ్వే కావచ్చు, నేనే కావచ్చు, ఎవరైనా కావచ్చు. మనకు ఎదురుపడే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన వాళ్ళే ఎప్పుడు అని అనుకోవద్దు. మనం మంచిగా ఉన్నంత వరకు వాళ్ళు నటిస్తూ ఉంటారు. వాళ్ళు నటిస్తూ ఉన్నంతకాలం మనం ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో కూడా మనకు తెలియదు. కొన్నిసార్లు నమ్మించి గొంతు కోసే వరకు కూడా నిజాన్ని ఎప్పుడు కూడా మనం గుర్తించలేము ఫ్రెండ్స్. మోసాన్ని గుర్తించదగ మన ఆలోచనలు కానీ, అబద్ధాన్ని గుర్తించదగే ఒక మైండ్ సెట్ కానీ ఎప్పుడు కూడా మనది కాదు అనుకున్న వాళ్ళ మీద ఒక పక్కన ఆలోచిస్తూనే ఉండాలి. ఎందుకంటే మన వెనకాల పోతుంటే, ముందు పోతుంటే వెనకాల ఏడిసే వాళ్ళ మీద ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచుతూ ఉండాలి. వాళ్ళ శత్రువు కంటే ప్రమాదకరం. చాడీలు చెప్తుంటారు, సంసారాలు కూడదొత్తుంటారు, జీవితాల్ని గందరగోళం చేస్తుంటారు. నీకు నచ్చినా నచ్చకపోయినా ఎప్పుడు కూడా నీపై వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. నువ్వు కట్టుకున్న ఒక బట్టను చూసి కాదు, నువ్వు పెట్టుకున్న వస్తువుని కాదు చూసి, నువ్వు నవ్వుతూ ఉంటే కూడా కొంతమంది వారవలేని వాళ్ళు ఉంటారు. వారవలేని మనుషుల మధ్యన, నటించే మనుషుల మధ్యన మనం కొన్నిసార్లు నిలబడాల్సి వచ్చింది, కష్టపడాల్సి వచ్చింది, బాధపడాల్సి వచ్చింది, వేదన పడాల్సి వచ్చింది. మనకున్న కష్టాలనే వాళ్ళ ఆశ్రయగా తీర్చుకొని వాడుకోవచ్చు, మాట్లాడవచ్చు, స్వార్థంగా వాళ్ళ కడుపుని నింపుకోవచ్చు ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా మీరు శత్రువులకి తల వంచడానికి ఏ రోజు కూడా చెవ్వొగ్గమాకండి. నిందించే వాళ్ళని, దూషించే వాళ్ళని, హింసించే వాళ్ళని ఎంత కష్టమైనా సరే ఉంది, ఆపదలో కూడా వాళ్ళని సాయం అడగమాకండి. ఎందుకంటే ఆ సాయమే రేపు మిమ్మల్ని గాయాల పాలు చేస్తుంది, అవసరమే మిమ్మల్ని కుటుంబాలను కూలగొట్టేలాగా చేస్తుంది. ఎందుకంటే మంచి అనుకున్న వాళ్ళే, మన అనుకున్న వాళ్ళే, మనతో ఉండేవాళ్ళే ఎప్పుడు కూడా మనల్ని ఏడిపించాలనో, ఏదించాలనో, లేదా మన ఏడుపు చూసి సంతోషపడేవాళ్ళు, మన కష్టాలను చూసి సుఖంగా సంతోషంగా తినలేక కొవ్వెక్కను బాధ పెట్టాలను, నలుగురిలో అవమానించాలను, వాళ్ళకు తోసిన విధంగా మనల్ని మలుచుకుంటూ ఉంటారు. వాళ్ళకు తోసిన విధంగా మనం ఎంత మంచి చేసినా వాళ్ళు చెడుగానే మాట్లాడుతూ ఉంటారు. నచ్చని మనుషులకి, నచ్చిన మనుషులకి, న్యాయం చెప్పే వాళ్ళకి, మోసం చేసే వాళ్ళకి చాలా తేడా ఉంటుంది ఫ్రెండ్స్. న్యాయం చేసేవాళ్ళని, మోసం చేసేవాళ్ళని గుర్తించాలి అంటే ఎవరు మంచో ఎవరు చెడు అనేది కన్ఫామ్గా ప్రతి ఒక్కరు కూడా మైండ్ సెట్ని
వాళ్ళపై ఒక కన్నేసి ఉంచుతూ ఉండాలి. మన అనుకునే వాళ్ళు ఎప్పుడు కూడా మనతోని ఒకేలాగా ఉంటారు, మనకు మంచి చేస్తున్నారని ఏ రోజు మాత్రం మీరు అనుకోకూడదు ఫ్రెండ్స్. కష్టాల్లో తోడుండేవాళ్ళు, ఆపదలో సాయం చేసేవాళ్ళు దేవుడితో సమానం అంటారు. అదే సాయం చేసి కూడా అవసరానికి ఒడ్డెక్కిచ్చి అన్యాయం చేసేవాళ్ళు కూడా మనతోనే ఉంటారు అని తెలుసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.